నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఎవరైనా టీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇరానీ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కామెంట్లో చాలామంది అయితే అడుగుతున్నారండి, ఈ 1 లీటర్ పాలతో ఎన్ని టీ కొట్టచ్చు అనేది చాలామంది అయితే మనకైతే అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదైతే ఇరానీ చాయ్ తయారు చేసే బాయిలర్ అండి. ఇది వచ్చేసి అండా. నెక్స్ట్ ఇప్పుడు 1 లీటర్ పాలకి మనకు వచ్చేసి 1 లీటర్ పాలతో 17 నుంచి 20, 21, 22 టీ అనేది కొట్టొచ్చండి. అది దేని మీద ఆధారపడింది అంటే టీ ఫాస్ట్ మూవింగ్ ఉందనుకోండి, అంటే టీ స్పీడ్ ఎక్కువగా సేల్ అవుతుంటే 20, 21, 20, 22 కూడా అవుతాయి. బాగా స్లోగా డల్గా ఉందనుకోండి 17, 18 అట్లా టీ అవుతాయి. ఇదైతే చాలామంది అడుగుతున్నారు. ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే టీ షాప్ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. కింద అయితే లింక్ ఇస్తాను, మీరైతే వాటి ఒకసారి చూడండి. ఒకసారి ఈ అండా, ఈ బాయిలర్ అనేది ఇవి వచ్చేసి రాగి అండి, రాగితో తయారు చేస్తారు. వీటికి వచ్చేసి మనం ఇక్కడ ఉంది కదా, కోటింగ్ వేయించుకోవాలి. ఇలా ఇది వచ్చేసి కోటింగ్, సిల్వర్ కోటింగ్ అంటారు. సిల్వర్ కాదులే కానీ సిల్వర్ కోటింగ్ అంటారు అందరూ. ఇది కొన్నప్పుడు ఆ కోటింగ్ రాదండి, ఈ సపరేట్గా మనము ఈ అండా బాయిలర్ ఇది వచ్చేసి కేజీ లెక్క కొనుక్కో, అంటే కాటా వేస్తారు షాప్లో. ఎన్ని కేజీలు ఉంటే అన్ని. కేజీ వచ్చేసి 1450, 1500, 1600 అట్లా ఉంటుంది. అంటే మనం రేటు బేరం ఆడి తీసుకోవాల్సి ఉంటుంది. అవి తీసుకున్న తర్వాత ఇవి కొన్నప్పుడు ఈ పైపు రాదు, ప్లస్ ఈ కోటింగ్ ఉండదండి. అది మనం కొనుక్కున్న తర్వాత సపరేట్గా వేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ 2 కొందాం అనుకునే వాళ్ళు ఇవైతే అల్యూమినియం ఎవ్వరు కొనొద్దండి. అల్యూమినియం అనేది అసలు తీసుకోవద్దు. రాగి పాత్రలు మాత్రమే తీసుకోండి, వీటిలోనే హీట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇరానీ దమ్కి అయితే ఇవే మంచిది. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్లో వీడియో కింద టీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ అన్ని లింక్స్ ఇచ్చానండి. ఆ వీడియోస్ అయితే చూడండి ఒకసారి.